పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసును సీబీఐ చేత విచారణ చేయించాలని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రవీణ్ మృతిని నిరసిస్తూ క్రైస్తవ సోదరులు అంబేద్కర్ సెంటర్ నుంచి శివాలయం వరకు క్యాండిల్స్ నిరసన ప్రదర్శన చేశారు. అంతకుముందు అంబేద్కర్ సెంటర్లో రాస్తారోకు చేసి ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దళిత సంఘం నాయకుడు జాన్ కెనడీ మాట్లాడుతూ ప్రవీణ్ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. పోలీసులు కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, ఈ కేసును సీబీఐ చేత విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. మొన్న రాజమండ్రి సమీపంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని అతి దారుణంగా రాడ్డు పెట్టి కొట్టి చంపారని అనుమానం మాకుంది. మొత్తం క్రైస్తవ సోదరులకు, అదేవిధంగా దళిత నాయకులకు, దళిత క్రైస్తవులందరికీ కూడా చాలా అనుమానం రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే ఆయన అంతకు ముందే వాట్సాప్లోను ఫేస్బుక్లో కూడా నాకు ప్రాణహాని ఉన్నది, నాకు నా మీద దాడి చేస్తాకు చూస్తున్నారు, నన్ను చంపడానికి చూస్తున్నారని కూడా ఫేస్బుక్లో పోస్ట్ పెట్టడం కూడా జరిగింది. అందువలన మేము, ఎందుకంటే క్రైస్తవ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చే పాస్టర్ గారిని కోల్పోయామని మేము చాలా బాధపడుతున్నాం. అది ఒక మోటివేషన్ స్పీకర్ ఆయన మా క్రైస్తవ సోదరులందరికీ కూడా చాలా బలమైన వ్యక్తి. మనువాదుల గుండెల్లో ఆయన గుబులు పుట్టిస్తున్నాడు. అందుకనే ఆయన్ని హతమార్చారనే అనుమానాలు మాకు చాలా రేకెత్తుతున్నాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం వెంటనే స్పందించి విచారణ జరిపి దోషుల్ని కఠినంగా శిక్షించాలి. పోలీసు వారు దీన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించాలని చూస్తున్నారు. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఎందుకంటే మా దళిత వాయుస్సుల్ని, అదేవిధంగా మా క్రైస్తవుల వాయుస్సుల్ని అణగదొక్కడానికి, చంపేయడానికి చూస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఇలాగా కొన్ని అరాచకాలు జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము దాన్ని చాలా చింతిస్తున్నాం. ఎందుకంటే మాలో కూడా చాలా మంది కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసి నెగ్గిస్తే మా మీద అరాచకాలు, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల మీద, మహిళల మీద, క్రైస్తవుల మీద, పాస్టర్ల మీద, చర్చిల మీద చాలా దారుణమైన అరాచకాలు జరుగుతున్నాయి. మొన్నే ధవళేశ్వరంలో రాధా మనోహర్ దాసు చాలా అసభ్యకరమైన పదాలు మాట్లాడుతూ ఆయన ఓ సిలువను చూపించి, అదే యేసుక్రీస్తు గారిని చూపించి, మరియమ్మ ఫోటోను కూడా చూపించి చాలా అసభ్యకరమైన పదాలు మాట్లాడుతూ అతను కులాలను రెచ్చగొడుతున్నాడు. అటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించమని మేము ఈ పత్రిక ముఖంగా మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే క్రైస్తవులం మేము శాంతిని, అదేవిధంగా సమాధానాన్ని
మేము బోధించడానికి ప్రయత్నం చేస్తారు క్రైస్తవులందరూ కూడా, దళిత క్రైస్తవులు కానీ. మేము ఒకరిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడము. రాజ్యాంగానికి లోబడి మేము ప్రవర్తిస్తాం. ఎందుకంటే భారత రాజ్యాంగం ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఏ చర్చికైనా వెళ్ళొచ్చు, ఏ దేవుడినైనా కొలవచ్చు అని చెప్తుంది. మేము దాన్ని చూచా తప్పకుండా పాటిస్తున్నాం. రాజ్యాంగాన్ని మేము ఎప్పుడు కూడా వ్యతిరేకించాం. రాజ్యాంగానికి అనుగుణంగానే మా క్రైస్తవులు కానీ, దళిత క్రైస్తవులు కానీ అందరూ కూడా ముందుకు సాగుతారు. అటువంటి వాళ్ళను, మా వాయిస్సును వినిపిస్తున్న వాళ్ళను ఈ మనువాదులు చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, చంపుతున్నారు చాలా మందిని. గతంలో కూడా చాలా మందిని చంపివేశారు. దాని నిమిత్తం మేము చాలా తీవ్రంగా బాధపడుతున్నాం. వెంటనే పాస్టర్ ప్రవీణ్ గారి మృతి పట్ల సిబిఐకి విచారణ జరిపించాలి, లేదంటే మామూలుగా ఇప్పుడున్న జడ్జి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి దోషుల్ని కఠినంగా శిక్షించాలని మేము నరసాపురం నియోజకవర్గం నుంచి డిమాండ్ చేస్తున్నాం.